దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యేసుక్రీస్తు వారు పలికిన అద్భుతమైన మాటలలో, అలాగే ఇచ్చిన వాగ్దానంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనం చదువుతున్న ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం. ఈరోజున చాలామంది జీవితాల్లో భయంకరమైన ఏడ్పు, ఆకలి, బాధ, వేదన, లేమి, లోటు చేత ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో అవమానపరచబడుతున్నారు. కొంతమందికి ధనమని, లేకపోతే పొలాలు, అలాగే ఆస్తులు, అంతస్తులు అనే సమృద్ధి ఉన్న శాంతి, సమాధానం, ఆరోగ్యం అనే లేమితో, బాధతో, ఆకలితో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభువారు మనకు తెలియజేస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆకలి, అలాగే మన జీవితాల్లో ఏడ్పు. వాస్తవానికి ఆకలి అలాగే ఏడ్పు అనేది సర్వసాధారణమైనది. ఆకలి లేకుండా, ఏడ్పు లేకుండా ఈ లోకంలో మనిషి ఉండడు అనడంలో అతిశయోక్తి కాదేమో. ఎందుకనంటే మానవ జీవితంలో ఆకలి అనేక రకాలుగా మనల్ని కృషింపజేస్తుంది, కృంగదీస్తుంది. ఈ రోజున కొన్ని సందర్భాల్లో మన జేబు నుండి డబ్బున్న, ఒకవేళ మనం దూరమైన ప్రాంతంలో ఉంటే అక్కడ ఎటువంటి హోటల్స్ కానీ, లేకపోతే మనం ఆహారం తినడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే మన దగ్గర ఉన్న డబ్బు కూడా ఎందుకు పనిచేయదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, న్యాచురల్ కలామిటీస్ అనేవి, భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, లేకపోతే వరదలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఎంత డబ్బున్న వారినైనా ఆకలికి గురి చేసి చేయి జాసేటట్టుగా చేస్తుందన్నది వాస్తవం. ఈరోజు మీ జీవితంలో కూడా ఒకవేళ మీ బ్రతుకుల్లో ఉన్న లేమి, లోటు మిమ్మల్ని చేజార్చేటట్టు చేస్తుందేమో. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీరు ఎంతమాత్రం కంగారు పడకండి. మీరు ఈ లోక సంబంధమైన ఆకలితో మీరు బాధపడుతున్నారేమో. అలాంటి బాధపడుతున్న సమయంలో మీరు కనుక దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో మాట్లాడడం మీరు మొదలు పెడితే, అప్పుడు దేవుడు మీకు దైవ సంబంధమైన ఆకలి చేసేటట్లుగా చేస్తాడు. ఆ దైవ సంబంధమైన ఆకలితో మీరు పనిచేస్తున్నప్పుడు మీకు భూ సంబంధమైన ఆకలి లేకుండా ఆయన చేస్తాడు. ఆయన సమృద్ధినిస్తున్నాడు. అందుకోసం అంటున్నాడు ఏమనంటే, మీ జీవితాల్లో దైవ సంబంధమైన ఆకలితో బ్రతకండి. అంటే దేవుని గురించి, సన్నిధిని గురించి, అలాగే ఆత్మల గురించిన ఆకలితో గనక, సేవ గురించిన ఆకలితో, పరిచర్య గురించిన ఆకలితో మీరు బ్రతకగలిగితే ఆయన భూ సంబంధమైన, లోక సంబంధమైన ఆకలి, శారీరక సంబంధమైన ఆకలిని మీ జీవితంలోంచి ఆశ్చర్యకరంగా ఆయన తీసేస్తాడు అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మీరు ఆకలితో బాధపడవచ్చు, లేమితో బాధపడవచ్చు, ఈరోజు మీరు భయంకరమైన వేదనతో బాధపడవచ్చు, లేకపోతే భయంకరమైన కష్టంతో బాధపడవచ్చు. కానీ మీ జీవితంలో ఆయన్ను ఆశ్రయిస్తే మీ బ్రతుకులో అద్భుతమైన విజయాలు మీరు తప్పకుండా, ఆయన పోషించే పోషణ మీరు తప్పకుండా అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, రెండవ మాట, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు తప్పకుండా నవ్వుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, ఏడ్పుకు అనేక కారణాలు ఉంటాయి. స్వయంకృత అపరాధాలు, దేవునికి దూరంగా ఉండే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనల్ని ఏడ్పుకు, బాధకు కారణం చేస్తూ ఉంటాయి. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఒకవేళ మీ జీవితంలో మీరు దేవునికి దూరమై ఒకవేళ దుఃఖాన్ని సంపాదించుకున్నారేమో, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే దేవునికి దూరం అయిపోయాడో, దూరమై ఎలాగైతే సమస్తాన్ని కోల్పోయి ఏడ్చాడో, మీ జీవితంలో కూడా ఒకవేళ దేవునికి దూరంగా ఉండి మీరు ఒకవేళ నష్టపోయారేమో, దేవుడు కనుక మీ జీవితంలోకి వస్తే మీరు తప్పకుండా ఏడుస్తున్న మీ జీవితంలో ఆయన సంతోషాన్ని ఇవ్వగలడు అనే విషయాన్ని మీరు గమనించాలి, మీకు మనం చేస్తున్నాను. అందుకోసమే ఆయన వైపు తిరగండి, ఆయన సమీపంగా రండి, ఆయన దగ్గరికి రండి. మీరు తప్పకుండా ఆశీర్వాదం అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఆయన తీసివేసి మీకు సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో ఏడ్పు అనేది ఇంకొక రకమైన కారణం కావచ్చు. ఒకవేళ నిందలు, అవమానాలు, నష్టాలు, కష్టాలు మిమ్మల్ని ఏడ్పుకు గురి చేస్తున్నాయేమో. కంగారు పడకండి. మీరు ఓపికతో ఉంటే తప్పకుండా మీ మరణకరమైన, ఏడ్పుకరమైన, దుఃఖకరమైన పరిస్థితులను కూడా ఆయన సంతోషంగా మార్చగలడు. మీరు గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియ, అలాగే మార్త, అలాగే లాజరు యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తాం. లాజరు చనిపోయిన తర్వాత మరియ, మార్త ఎంతో ఏడ్చారు. అలాగే వారి కుటుంబం ఎంతో బాధపడింది. కానీ దేవుడు ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వచ్చారో, వారు ఏడుస్తున్న ఏడుపు ఆ రోజు వారి జీవితంలో నవ్వుగా మారిపోయింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, యేసు అడుగుపెట్టిన చోట సమృద్ధి, యేసు అడుగుపెట్టిన చోట ఆనందం, యేసు అడుగుపెట్టిన చోట ఆశీర్వాదం, ఆయన అడుగుపెట్టిన చోట నెమ్మది కలుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఒకవేళ అనేక బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మిమ్మల్ని భయంకరంగా కృంగదీసినా దేవుడు అందుకోసం మీతో మాట్లాడుతున్నాడు. ఏం చేయలేని స్థితి, ఏం చేయాలని అర్థం కాని దీన స్థితిలో మీరు ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నా, ఓపికతో, నమ్మకంతో మోకరించి ఆయన పాదాలు పట్టుకోండి. రాబోతున్న
నూతన సంవత్సరంలో నూతన శక్తి చేత, నూతన బలము చేత, ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు ఆయన తప్పకుండా మీ జీవితంలో జరిగిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. ఆయన మీ ఆకలిని తీర్చగలడు, ఆయన మీ దుఃఖాన్ని తీసివేయగలడు, ఆయన మీ స్థితిగతులను మార్చి మీ కన్నీటి బొట్టును, ప్రతి బొట్టును కూడా తుడిచి మీకు ఆనంద బాష్పాలు ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. ఈరోజు ఏ బాధతో, ఏ కష్టంతో ఒకవేళ మీరు కృంగిపోయి ఉన్నా కానీ ఆయన పిలుస్తున్నాడు. మీ బాధ, మీ కష్టం ఆయన చేతులకు అప్పగించండి. నేటి మీ బాధ రేపటి మీ ఆశీర్వాదం అని మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మీరు కారుస్తున్న కన్నీరు రేపు పొద్దున మీకు ఆనంద బాష్పాలని మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాను. ప్రపంచంలో అంటే ఈ భూ సంబంధమైన ఆకలి మీకు దౌర్భాగ్యాన్ని ఇస్తుందేమో కానీ దైవ సంబంధమైన ఆకలి మీకు ధన్యతనిస్తుందని మీరు గమనించి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎప్పుడైతే ఆకలున్నా, బాధన్నా, కష్టమున్నా అయ్యా నువ్వు తీర్చగలవు అని ఆయన పాదాలు పట్టుకుని ముందుకు నడిస్తే ఈరోజు నీకు రాని ఉద్యోగం ఆయన ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే జరగటం ఇస్తాడు. ఈరోజు నీకు వీసా కావచ్చు, అకామా కావచ్చు, ఏదైనా మీకు రాకపోతే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో భయంకరమైన కష్టాలు, నష్టాల చేత నలిగిపోయింటే ఆ నష్టాలన్నింటినీ ఆయన పూడుస్తాడు. ఎక్కడ మీరు అవమానపడ్డారో అక్కడే బలమైన వ్యక్తులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వాదాలతో నింపగలిగిన దేవుడు మన దేవుడు. అందుకోసమే ఆయన వాగ్దానాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో, మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీ కొందలైనా ఈరోజు ప్రత్యేకంగా బిడ్డలు విన్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా ఎంతమంది అయితే ఆకలితో, ఎంతమంది అయితే నా నీ కొందాల ప్రభావ దుఃఖంతో, ఎంతమంది అయితే బాధతో, ఎంతమంది అయితే వేదనావేదనతో, ఎంతమంది అయితే కన్నీటితో ఈరోజు ప్రార్థనలు ఏకీభవించారు. ఈ సున్నాముల బిడ్డలందరి జీవితాల్లో ఒక అద్భుతం జరుగును గాక. ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఈ వాక్యాన్ని మీరు మార్చండి అయినా. ఈరోజు ఏడుస్తున్న ప్రతి ఒక్కరికి నవ్వును, ఇంకా శాశ్వతంగా పరిష్కారాన్ని బిడ్డలకు దయచేయండి. ఈరోజు ఆకలితో, బాధతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నింపండి, ఆశీర్వదించండి, సమృద్ధిని మీరు దయచేయండి. లెక్కల జనంత పటజాలంత విస్తారమైన ధనము చేత బిడ్డలు మీరు ఆశీర్వదించి ముందు నడిపించండి. ప్రత్యేకంగా ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారు, ఏ మూల నుండి, ఏ దేశం నుండి చూస్తున్నారు, అందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఘనమైన పాత్రలు పెట్టమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆయన అద్భుతాలు ప్రియ జీవితంలో జరుగును గాక. ఆమేన్.